మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, మామూలుగా పెళ్ళి ఫస్ట్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళి, ఇంకా పెళ్ళి అయిందా మీ అమ్మాయికి అబ్బాయికి? పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? ఎంత ఏజ్? ఇంకా పెళ్లి కాలేదా? ఎట్టకేలకి పెళ్లి చేశారనుకోండి, నెక్స్ట్ వెంటనే మీ కోడలు కడుపుతో ఉందా? ఏమన్నా విషయమా? మీ అమ్మాయి ఏమన్నా విషయమా? అది ఈ కాలంలో కొంచెం కష్టం అవుతుంది. ఒకప్పుడైతే నిజంగా పెళ్ళైన వెంటనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేది, ఆ ప్రెజర్ కొంచెం మేబీ తక్కువే ఉండేది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళకి ప్రెజర్ ఎక్కువైపోతుందండి సొసైటీ నుంచి. సో దీన్ని ఎలా డీల్ చేయాలి? ఎస్ అండి, చాలా మంది అమ్మాయిలు నా దగ్గర కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారంటే, ఒక అమ్మాయి అడిగింది నన్ను, అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, బట్ ప్రెగ్నెన్సీ వస్తుంది, టైం పడుతుంది, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నా. నా తోడి కోడలు ఆల్రెడీ ప్రెగ్నెంట్, కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, ఇప్పుడే వస్తుందమ్మా, ఏం కాదు, మీరు ఇవన్నీ చెయ్యండి, ఫిజికల్ మూమెంట్ చేసి మంచిగా తిని మంచిగా ఉంటే వస్తుంది, మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి. రేపు వస్తుందా మేడం? నెక్స్ట్ వీక్ వస్తుందా మేడం? పోనీ నెక్స్ట్ మంత్ అంది. ఇది ఏమన్నా అమెజాన్ ఆర్డరా? అదే కదా, నువ్వు పెట్టగానే వచ్చేసేయడానికి అది ఎలా సాధ్యం? అదే అడిగింది ఆ అమ్మాయి. సో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, వీళ్ళందరికి ఆన్సర్ చెప్పలేం. మెయిన్ అదే, మామూలుగా ఆన్సర్ చెప్పలేం. అమ్మ ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాలి, మదర్ అనేవాళ్ళు. అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు అదే ప్రెజర్ పెడుతున్నారు, ఎందుకు నీకు ఇంకా కన్సీవ్ అవ్వలేదని. తను కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వద్దని చెప్పి అమ్మని ఇంటికి పంపించేస్తారు అని అమ్మకు భయం. సో ఆమె కూడా ప్రెజర్ పెడుతున్నారు, అర్థం చేసుకోవాల్సిన మదరే. సో దీనివల్ల ఏమవుతుందంటే, అమ్మాయిల్లో పాపం కొన్ని డేస్ చూస్తున్నారు, దాని తర్వాత వాళ్ళే లోగా ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ లేదు కాబట్టి గొడ్రాలు, ఫంక్షన్కి రావద్దు, నువ్వు ఎదురొస్తే మంచిది కాదు, ఇలాంటి మాటలన్నీ తీసుకోలేక వాళ్ళే ఎమోషనల్గా చాలా బర్న్అవుట్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే, బాడీలో మీరు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీతోనే లైఫ్ ఒక 1 year 2 years లీడ్ చేశారనుకోండి, బాడీ పాజిటివ్గా ఎలా రెస్పాండ్ అవుతుంది? లోపల మీరు ఎప్పుడైతే స్ట్రెస్ని ఫీల్ అవుతారో మజిల్స్ అన్ని గట్టిగా పట్టేసుకుంటాయి. ప్రతి బాడీలో, ప్రతి మనిషి బాడీలో మీరు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారో అప్పుడు గట్టిగా అయిపోతాయి. మన మైండ్ ఏం చెప్తుంది, మనకి ఏదో డేంజర్ జరుగుతోందని చెప్పి ప్రతి మజిల్ స్ట్రాంగ్గా గట్టిగా బిగుసుకుపోతుంది. మీకు అప్పుడు న్యాచురల్గా రావాల్సిన ప్రెగ్నెన్సీ రాదు. అది ఒక నార్మల్గా మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం. మీరు అంత టెన్షన్ పడుతూనే ఉంటే డాక్టర్ ఏం చేయగలుగుతారు, మెడిసిన్ ఏం చేయగలుగుతుంది, సిచ్యువేషన్ ఎలా మారుతుంది? మీరు ఇంకా దీనికోసం తిరగని హాస్పిటల్ ఉండదు, తిరగని గుడి ఉండదు, చెయ్యని మొక్కు వ్రతము ఉండదు. మిమ్మల్ని మీరు స్టేబుల్గా పెట్టుకొని హెల్తీగా హ్యాపీగా నాకు వస్తుంది ఏం కాదు అన్న మైండ్ సెట్ ఎంతమంది ఏం చెప్పినా ఉండాలి. అప్పుడే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి వస్తుంది. ఎందుకు రాదు అంటే, ఇన్ని ఇయర్స్గా మీకు సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు, హార్మోనల్గా మీరు ఇంబ్యాలెన్స్ అయ్యి ఉన్నారు, అండ్ సరిగ్గా మీరు ఫిజికల్ మూమెంట్ కూడా చేయలేదు. నేను ఎందుకు ప్రతిసారి ఫిజికల్ మూమెంట్ అని చెప్తాను ప్రతి వీడియోలో, ప్రతి మనిషికి వస్తున్నటువంటి మానసిక మరియు శారీరక ప్రాబ్లమ్స్కి మెయిన్గా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ మూమెంట్ అన్నదే రీజన్. సో ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఇంతకుముందు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. సరిగా నిద్రపోరు, సరిగా తినరు, సరిగా ఆలోచించరు, స్ట్రెస్ ఇంకెక్కడొస్తుంది కదా. అందువల్లే వీళ్ళకి డిలే అవుతుంది. దేనికి తోడు ఇంకా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, వీళ్ళందరి క్వశ్చన్లు చిన్నగా ఉండవు. ఇంకా ఆ అమ్మాయి ఏమైపోతుంది, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాల్సింది హస్బెండ్, అత్తమామలు, అమ్మ నాన్నలు. మీరు కరెక్ట్గా సపోర్ట్ చేసి సంతోషంగా చూసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే యద్భావం తద్భవతి. నాకు రాదేమో అంటుంటే నీ మైండ్ కూడా రాదేమో చేస్తుంది. వస్తుంది అన్న నమ్మకం, ఆ ఎనర్జీ మీలో ఫీల్ అవ్వాలి. వస్తుందనే పాజిటివ్ ఎనర్జీ మీ మైండ్లో తిరిగితేనే మీ బాడీ దాన్ని తీసుకుంటుంది. రాదేమో అంటే మీ మైండ్ అలాంటి హార్మోన్స్ని రిలీజ్ చెయ్యదు, సో మీకు రాదు కదా. అది అర్థం చేసుకోకుండా మీరు ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా, ఎన్ని గుళ్ళకు తిరిగినా ఎవరేం చేస్తారు? మీ బాడీ ఒక న్యాచురల్ మెకానిజం, మీ బాడీ ఒక కెమికల్ సిస్టమ్, ప్రతి ఒక్కరి బాడీ. ఆ కెమికల్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలంటే కరెక్ట్గా మీరు ఇవ్వాల్సింది మైండ్కే కమాండ్. మీరు మైండ్కి కరెక్ట్గా కమాండ్ ఇవ్వకపోతే మీరు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని మాత్రలు వేసుకున్నా, ఎన్ని ఇంజెక్షన్లు వేసుకున్నా, మీ ఆలోచన సరిగా లేనప్పుడు మీ పరిస్థితి కూడా మారదు.
రైట్. ప్రెజర్ ఉంటది కాదని నేను చెప్పట్లేదు, బట్ మిమ్మల్ని మీరు ఎమోషనల్ గా స్ట్రెంగ్త్ చేసుకోండి. ఇలా అంటే ఇందులో ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి కదా మధు. సో అది ఎలా మరి సాధ్యం? అవునండి, కొంతమంది ఇస్తారు కానీ కొంతమంది ఇవ్వరు. హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కారణం అనేది రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఒక చేత్తో ఎవరు సౌండ్ చేయలేరు. చెయ్యి. అవును. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు నుంచి సపోర్ట్ ఇద్దరికి ఉండాలి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మినిమం 1 year నుంచి మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, దాంతో పాటుగా మంచి ఫిజికల్ మూమెంట్ ఉండాలి. దాంట్లో పాటు మీరు ఏం చేయాలంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఎవరేం మాట్లాడినా ఏం కాదులే, నేను ఉన్నాగా, నేను అర్థం చేసుకుంటున్నా కదా, నీకెందుకు వాళ్ళ మాటలన్నీ అని భర్త చెప్పగలగాలి, భార్య చెప్పగలగాలి. ఆ క్షణంలో మాత్రమే మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అంతేగాని అందరికి బుట్టరు నాకే బుట్టట్లేదే, నువ్వేంటి ఇలా ఉన్నావు అని భర్త అన్నా లేదా భార్య అన్నా వాళ్ళలో ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అది వాళ్ళ లైఫ్ మీద చూపిస్తుంది అనమాట కదా. సెక్షువల్ లైఫ్ మీద చూపిస్తుంది, నార్మల్ లైఫ్ మీద చూపిస్తుంది. నేను క్యాపబుల్ కాదేమో అని హస్బెండ్ కనిపించినా వైఫ్ కనిపించినా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది లైఫ్ లో తగ్గుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. వీళ్ళిద్దరిని అర్థం చేసుకోనీకి ఇంట్లో వాళ్ళు కూడా అంతే సపోర్ట్, వీళ్ళిద్దరికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఏంటంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చాలా తొందరగా వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. సో నిజంగా మెంటలీగా స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా మనం సాధిస్తాం. థ్యాంక్ యూ.